ఉంది. హాయ్ అండి, హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజుల తర్వాత ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి. ఈ హెయిర్ ఆయిల్ కనుక మీరు యూజ్ చేస్తారంటే మీ హెయిర్ కూడా ఇంతే లాంగ్గా అండ్ ఒత్తుగా అండ్ బ్లాక్గా కూడా పెరుగుతుంది అనమాట. మిస్ అవ్వకుండా వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. సో ఎందుకంటే ఈ ఆయిల్ యూజ్ చేశారంటే హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది అనమాట అండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలో వెళ్దామండి మనం. ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక పెనం తీసుకోండి. ఇక్కడ మీరు కోకోనట్ ఆయిల్ అంటే ఇక్కడ గ్లాసులో వచ్చేసి మనకు కలర్ చేంజ్ అయింది, బట్ కలర్ అయితే వేరే అనుకోవద్దు. ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమేనండి. గానుగ పట్టించినటువంటి కొబ్బరి నూనె అనమాట. ఇది వచ్చేసి నేను 2 గ్లాసుల వరకు తీసుకున్నాను. ఈచ్ 1 గ్లాస్ వచ్చేసి 250 ml అనమాట. అంటే 2 గ్లాసుల వరకు తీసుకున్నాను కాబట్టి 500 ml అవుతుంది, 1/2 లీటర్ అండి. సో ఈ యొక్క ఆయిల్ని మనం పెనంలో వేసిన తర్వాత అది కొంచెం హీట్ అవుతూ ఉన్నప్పుడు ఇక్కడ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ముందుగా మందార పువ్వులు. ఈ మందార పువ్వుల్ని ఫస్ట్ మనం తెచ్చుకున్న తర్వాత వాష్ చేసి కొంచెం వాటర్ అంతా పోయే వరకు కొంచెం డ్రైగా కొంచెం ఎండబెట్టాలి. అలాగని చెప్పి మరీ ఆరబెట్టేసేకండి. ఇలాగ డ్రైగా అయ్యే వరకు చేసుకుంటే సరిపోతుంది అనమాట, తడి లేకుండా ఉండేటట్టు. సో ఇలాగ మనం క్వాంటిటీ అయితే ఒక చిన్న బౌలు, మీకు ఏ కప్ అయితే ఆ కప్తో తీసుకొని మనం మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో వీటిని ఇప్పుడు వేడవుతున్నటువంటి కొబ్బరి నూనెలో వేయండి. ఈ యొక్క మందార పూలు యూజ్ చేయటం వల్ల మీ హెయిర్ అనేది చాలా ఒత్తుగా పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. అదేవిధంగా హెయిర్ అనేది కూడా ఎక్కడా కూడా స్ప్లిట్ హ్యాండ్స్ లేకుండా చాలా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి మందార పూలు. ఈ మందార పూలు కూడా రెడ్ కలర్లో ఉన్నటువంటి మందార పూలు తీసుకోండి. సో వేరే కలర్ మందార పూలు తీసుకుంటే కనుక మనకు కావాల్సినంత జుట్టుకి కావాల్సినంత పోషణ అయితే సరిగ్గా ఉండదు. కాబట్టి ఇక్కడ మందార పూలు, రెడ్ మందార పూలు ఒక కప్పు తీసుకోండి. అవి కూడా కొంచెం వాష్ చేసిన తర్వాత ఇలా కొంచెం డ్రై ప్లేస్లో పెడితే కనుక వాటర్ అంతా కూడా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఇవి కూడా ఇప్పుడు మనం ఈ యొక్క కొబ్బరి నూనెలో వేసేయాలి. ఈ యొక్క మందార తైలము అని చెప్పేసి చాలామంది కూడా ఉట్టి మందార పూలతో తయారు చేస్తూ ఉంటారు. ఈ మందార పూలు జుట్టుకి యూజ్ చేయడం వల్ల జుట్టు అనేది చాలా బ్లాక్గా ఉంటుంది, ఒత్తుగా కూడా పెరుగుతుంది అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హెన్నా అంటే గోరింతాకులు. ఈ గోరింతాకులు జుట్టుకి యూజ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది ఎక్కడ కూడా వైట్గా అవ్వకుండా, గ్రే కలర్లో ఉండకుండా బ్లాక్గా ఉండడానికి తయారవుతుంది. అదేవిధంగా సాఫ్ట్గా సిల్కీగా కూడా ఉంటుంది. సో ఈ ఈ యొక్క గోరింతాకులకు కూడా మనం ఒక కప్పు తీసుకుని వాష్ చేసిన తర్వాత డ్రై చేసిన తర్వాత ఇలా కొబ్బరి నూనె వేసుకోండి. అండ్ తర్వాత వచ్చేసి వేపాకులు. ఈ వేపాకులు కూడా కడిగేసిన తర్వాత ఇలాగ ఆరబెట్టేసిన తర్వాత కోకోనట్ ఆయిల్లో అయితే వేసుకోవాలి. ఈ యొక్క వేపాకులు ఎందుకు యూజ్ చేస్తానంటే డండ్రాఫ్ ఉన్న వాళ్ళకి డండ్రాఫ్ పోతుంది. అలాగే చిన్నపిల్లలకి చాలామందికి కూడా పేలు పట్టేసి ఉంటాయండి. సో ఆ పేలును కూడా తగ్గించి డండ్రాఫ్ లేకుండా, ఇచ్చింగ్ లేకుండా ఈ యొక్క మందార పూలు అనేది చాలా వేపాకులు అనేవి చాలా ఉపయోగపడతాయండి. సో కాబట్టి నేను వేపాకులు కూడా తీసుకున్నాను. అలాగే ఇక్కడ తులసి ఆకులు ఒక 10 నుంచి 12 వరకు ఒక గుప్పటి తీసుకుంటే సరిపోతుంది అనమాట. వీటిని కూడా వాష్ చేయండి. సో ఈ యొక్క తులసి ఆకులు యూజ్ చేయటం వల్ల జుట్టులో ఉన్నటువంటి డండ్రాఫ్ పోతుంది. అలాగే ఇచ్చి స్కాల్ప్ దురద ఉంటుంది, చాలామందికి తల మాడు అనేది, ఆ దురద కూడా పోతుంది అనమాట అండి. అదేవిధంగా ఒక 2 గుప్పళ్ళు వచ్చేసి కరివేపాకులు. ఈ కరివేపాకులు మన జుట్టుకి యూజ్ చేయటం వల్ల జుట్టు అనేది చాలా నల్లగా ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది అస్సలు ఉండదు, జుట్టు కూడా చాలా మందంగా పెరుగుతుంది అనమాట అండి. సో ఇవన్నీ వేసిన తర్వాత మనం ఒకసారి స్పూన్తో తిప్పేసేయాలి. ఎందుకు ప్రతిదీ కడిగి వాష్ చేసి డ్రై అయిన తర్వాత అంటున్నానంటే ఇవి మనం మట్టిలో మొలుగుతాయి కాబట్టి మొక్కలన్నీ కూడా, సో ఆకులకి ఏమైనా కొంచెం డస్ట్ అది పట్టి ఉండొచ్చు కాబట్టి అందుకనే వాష్ చేసి శుభ్రంగా మనం డ్రై చేసిన తర్వాత నూనెలో వేసుకుంటే కనుక ఆయిల్ అనేది చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ కూడా పాడవకుండా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇలా కడిగేసిన తర్వాత ఎండలో మనం కొంచెం ఆరబెట్టేసి ఇలా మనం నూనె అనేది ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి కలబంద గుజ్జు. ఈ కలబంద గుజ్జు అనేది మంచి ట్రాన్స్పరెంట్గా చక్కగా చిన్న క్యూబ్స్ లాగా కనబడుతుందండి, చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట. సో ఈ మందార పూలు కూడా కలబంద పచ్చిగా ఉన్న కలబందను కూడా ముళ్ళు తీసేసిన తర్వాత ఇలాగా ఒక షేప్లో కట్ చేసేసి ఇవి కూడా మనం వేసేసుకోవాలి. అలాగే మీ దగ్గర కలోంజీ సీడ్స్, నల్ల జీలకర్ర ఉంటే కనుక నల్ల జీలకర్ర కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. నా దగ్గర అయితే ప్రజెంట్ అయిపోయింది కాబట్టి నేను వేయట్లేదు. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా మీరు వేసుకోండి. అవి వేసుకోవడం వల్ల కూడా జుట్టు అనేది ఎక్కడ రాలకుండా పొడవుగా పెరుగుతుంది, అలాగే నల్లగా కూడా పెరుగుతుంది అనమాట అండి. ఇవన్నీ వేసిన తర్వాత మనం ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి. కలుపుతున్నప్పుడు కూడా స్టవ్ అనేది కూడా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచండి.
సో హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే త్వరగా మనం వేసినటువంటి ఇంగ్రీడియంట్స్ అనేవి త్వరగా మాడిపోతాయి. అలాగే అందులో ఉన్నటువంటి ఏ పోషకాలు ఉన్నాయో అవేమి కూడా ఆయిల్లోకి రావు అనమాట. సో కాబట్టి సిమ్లోనే మనం నిదానంగా బాయిల్ చేస్తూ ఉండాలి. సో కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది. అలాగే ఆయిల్ కలర్ కూడా చాలా వరకు మారింది అనమాట. సో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అనేది కూడా ఉంది, చూపిస్తాను, వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో అలాగే ఇక్కడ వచ్చేసి మెంతులు ప్రోటీన్ చాలా హెయిర్ ప్యాక్స్లో కానీ ఆయిల్స్ అనేవి ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. చెప్తాను కూడా నేను కూడా, ఎందుకంటే మెంతులు అనేవి హెయిర్కి అంత బాగా పనిచేస్తాయి. హెయిర్ ఫాల్ని తగ్గించేసి జుట్టు కుదులు అనేవి చాలా బలంగా ఉండడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి, జుట్టు పెరగడానికి, డండ్రఫ్ని తగ్గించడానికి కూడా ఈ యొక్క మెంతులు అనేవి చాలా ఉపయోగపడతాయి. ఇవి వచ్చేసి ఒక 2 స్పూన్ల వరకు వేయండి. ముందు ఎందుకు వేయలేదంటే ముందుగానే వేసేస్తే కనుక వేడికి సో ఎక్కువసేపు మనం ఆయిల్ మరగబెడతాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో కాబట్టి అలా కాకుండా లాస్ట్లో కొంచెం ఇంకొక 2 మినిట్స్ అలా ఉంది అనిపించుకుని అప్పుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత మనకి ఈ ఆకులన్నీ కూడా ఒక ఫ్రై లాగా అయిపోతాయి అనమాట. సో అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకుని అందులో పల్చటి క్లాత్ వేసేసి ఇలా వడగట్టేసి ఆయిల్ మనం సపరేట్ చేసేసుకోవాలండి. నిజంగా మనం మార్కెట్లో చాలా రకాల ఆయిల్ దొరుకుతూ ఉంటాయండి. హెయిర్ ఫాల్కి కానీ, హెయిర్ ఆయిల్ గ్రోత్ అవ్వడానికి కానీ చాలా కంపెనీస్ చాలా దొరుకుతూ ఉంటాయి. బట్ అవి ఏమీ కాకుండా ఇలాగ మనం మన చేతులతో మనం హోమ్మేడ్ ఇలా ప్రిపేర్ చేసుకుని కనుక హెయిర్కి పెట్టుకుంటే జుట్టు అనేది ఎక్కడా కూడా రాలకుండా, ఒక్క వెంట్రుక కూడా రాలకుండా ఉంటుంది. అదేవిధంగా మనకు కావాల్సినంత జుట్టు అది కూడా హెల్తీగా, అంటే ఆరోగ్యమైన జుట్టు కూడా హెల్తీ హెయిర్ పెరుగుతుందనమాట అండి. సో ఇది అస్సలు మర్చిపోకండి. సో మనం డబ్బులు చాలా వేలు ఖర్చు పెట్టి హెయిర్ పెరగాలని చెప్పేసి ఏవో ప్యాక్స్ కొనుక్కుంటూ ఉంటాము, ఆయిల్స్ కొనుక్కుంటూ ఉంటాం, సీరమ్స్ కొనుక్కుంటూ ఉంటాం, చాలా చేస్తూ ఉంటాం. బట్ ఇలా న్యాచురల్ వేలో కనుక మీరు 1 మంత్ రెగ్యులర్గా యూజ్ చేశారంటే మీ జుట్టుకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయండి. సో హెయిర్ ఆయిల్ అయితే ద బెస్ట్ హెయిర్ ఆయిల్ అండి ఇది. అస్సలు మర్చిపోవద్దు. తప్పకుండా ఈ వీడియో చూస్తుంటే కనుక మీరు ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియోని ఖచ్చితంగా మీరు షేర్ చేయండి. ఎందుకంటే అన్ని మంచి బెనిఫిట్, మంచి రిజల్ట్ కూడా ఈ యొక్క హెయిర్ ఆయిల్కి ఉంది. అలాగే ఈ యొక్క హెయిర్ ఆయిల్ మీరు ఫస్ట్ టైం కనుక ఈ వీడియోని చూస్తుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. సో నా హెయిర్ గ్రోత్ అనేది జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి వీడియోలో కూడా నేను షేర్ చేసుకున్నాను. సో మీకు నచ్చుతుంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలా ఫ్రై అయిపోయింది ఈ ఆయిల్ అయితే ఇంక మనకి పనికిరాదనమాట. సో అది పక్కన పెట్టేసుకోవాలి ఇంక మనం. సో ఇలాగ ఫస్ట్గా ముందు వచ్చేసి హెయిర్ అంతా కూడా చిక్కులు లేకుండా ఫస్ట్ హెయిర్ కోమ్ చేసుకోవాలండి. ఆయిల్ పెట్టుకునే విధానం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆయిల్ వచ్చేసి మనం వారానికి 2 సార్లు కనుక మీరు ఆయిల్ పెట్టుకుంటూ ఉన్నారంటే మీ జుట్టు రాలిపోయి జుట్టు అనేది చాలా త్వరగా పెరిగిపోతుంది. అంత త్వరగా పెరుగుతుంది. ఎందుకంటే అంత మంచి పోషకాలు కూడా ఏది వదిలిపెట్టకుండా అన్నీ కూడా ఇందులో వేసాము. సో అన్ని మంచి పోషకాలు అయితే ఈ యొక్క ఆయిల్లో ఉన్నాయండి. ఇక్కడ హెయిర్ కూడా చూసారు కదా ఎంత లాంగ్గా ఒత్తుగా పెరుగుతుందో, చాలా హెల్దీగా కూడా పెరుగుతుంది అనమాట. సో ఇలాగ చిక్కులు తీసేసిన తర్వాత మనం జుట్టుకి కూడా ఆయిల్ అనేది చాలామందికి తెలీదు. ఓన్లీ జుట్టుకు పెట్టేస్తారు. తల మాడుకైతే అస్సలు పెట్టండి. బట్ ఇది చాలా రాంగ్. తల మాడుకి చాలా ఇంపార్టెంట్. తల మాడుకి కూడా ఎప్పుడు కూడా మనం ఆయిల్ అనేది పెడుతూ ఉండాలండి. అలా పెడితే మన జుట్టు కుదులు అనేవి ఎక్కడ పాడవకుండా, డంటఫ్ లేకుండా, చుండ్రు లేకుండా, హెయిర్ ఫాల్ ఉండకుండా హెల్తీగా ఆరోగ్యమైన జుట్టు అయితే మన సొంతం అవుతుందనమాట. సో ఇక్కడ నేను సపరేట్గా ఒక బౌల్లోకి ఈ యొక్క ఆయిల్ని సపరేట్గా తీసుకున్నాను, వేరేగా తీసుకుని ఇప్పుడు నేను హెయిర్కి అయితే పట్టిస్తున్నాను అనమాట అండి. అసలు మిస్ అవ్వద్దు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ ఒక్క వీడియో కాదు, ఇందులో ఇంకా హెయిర్ గ్రోత్ అనేది ఎలా పెరగాలి, సో ఏ విధంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి, ఎలాంటి ప్యాక్స్ ఉన్నాయి, ఎలాంటి సీరమ్స్ అప్లై చేసుకోవచ్చు అనేది ప్రతి ఒక్క నేను వీడియోలో కూడా మీకు షేర్ చేస్తాను. ప్రతి వీడియో కూడా ఉందండి. సో ఎలాంటి డౌట్ లేకుండా, ఎలాంటి మీకు ఎలా ఆలోచించకుండా చక్కగా మీరు ఈ యొక్క ప్యాక్స్ కానీ ఆయిల్స్ కానీ ప్రిపేర్ చేసేసి పెట్టుకోవచ్చండి. సో మీకు కావాలనుకుంటే ఇంకా ముందు ఇంకా మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. అలాగే చాలామందికి డండ్రఫ్ వచ్చేసి డండ్రఫ్ కూడా పోదనమాట. అటువంటి కూడా వాళ్ళకి కూడా ద బెస్ట్ హెయిర్ ఆయిల్స్ కానీ, హెయిర్ సీరమ్స్ కానీ చాలా మంచిగా మనకి ఉన్నాయి. అలాగే షాంపూ కూడా హోమ్మేడ్ షాంపూ అనేది కూడా ప్రిపేర్ చేసి నేను ఛానల్లో పెట్టాను. సో తప్పకుండా మిస్ అవ్వకుండా మీరు ప్రతి వీడియో కూడా, అన్ని వీడియోస్ కూడా, హెయిర్కి కావాల్సినటువంటి అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. మిస్ అవ్వకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నేను ఏ వీడియో చెప్పినా సరే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ సో షేర్ చేయండి ఈ వీడియోని. సో ఇలా పెట్టుకున్న తర్వాత హెయిర్కి ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత ఇలా మసాజ్ చేయండి. ఒక 10 నిమిషాలు మసాజ్ చేసుకోండి.
చేసుకుంటే సరిపోతుందండి. ఇలా మసాజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం చిక్కులు తీసేసుకోవాలి. చిక్కులు తీసేసుకొని జుట్టంతా చిక్కులు తీసేసుకున్న తర్వాత ఇలాగ హెయిర్‌కి అయితే జడ వేసేసుకోవాలనమాట. సో, ఇలాగ మీరు వారానికి 2 సార్లు అంటే మీరు హెడ్ బాత్ చేస్తారు అనిపించుకొని ఆ ముందు రోజు నైట్ పెట్టుకోండి. ఆ ముందు రోజు నైట్ పెట్టుకుంటే నైట్ అంతా వదిలేసిన తర్వాత మనం ఆ మార్నింగే హెడ్ బాత్ చేయొచ్చు. సో, హెడ్ బాత్ కూడా మీరు షాంపూ కూడా మీరు రెగ్యులర్‌గా యూజ్ చేసే షాంపూ యూజ్ చేయండి. లేదా అనుకుంటే హోమ్ మేడ్ షాంపూ కూడా మన ఛానల్‌లో ప్రిపేర్ చేసి పెట్టాను. అది కూడా ఒక 1 వీక్ వరకు మీరు మనకు నిల్వ ఉంటుంది. సో, ఎలా కూడా పాడవదు. ఎలాంటి కెమికల్స్ లేనటువంటి షాంపూస్ యూజ్ చేయండి ప్లీజ్. సో, మనం హెయిర్ ఆయిల్స్ ఎలా పెట్టుకుంటున్నాము, షాంపూ ఎలా పెట్టుకుంటున్నాము అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే మంచి డైట్ కూడా తీసుకోండి. ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అలాగే మనకి కూడా బ్లడ్ హెచ్‌బీఐ అనేది కూడా లెవెల్స్ అనేవి కరెక్ట్‌గా ఉండాలి. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉంటే కనుక హెయిర్ అనేది చాలా స్పీడ్‌గా, చాలా త్వరగా పెరుగుతుందనమాట. మనం అనుకున్న రోజుల కంటే చాలా ముందుగానే ఇంకా పెరుగుతుందనమాట. సో, ఆ విధంగా మంచి మంచి టిప్స్ అన్నీ కూడా మన ఛానల్‌లో వస్తూ ఉంటాయి. సో, చూసారు కదా హెయిర్ అనేది చాలా ఒత్తుగా, లాంగ్‌గా, పొడవుగా కూడా పెరుగుతుందనమాట. సో, ఫస్ట్ టైమ్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్‌లో వస్తూ ఉంటుంది. సో, 1 ఇయర్ హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనేది కూడా నా వీడియోలో పెట్టాను. సో, తప్పకుండా చూడండి. సో, ఎంత పిలకలా ఉన్నటువంటి నా జుట్టు అనేది ఎంత పొడవుగా, ఎంత గ్రోత్‌గా పెరిగింది, ఎంత లావుగా పెరిగింది అన్నది కూడా మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. ఏ ప్యాక్స్ యూజ్ చేస్తే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది, ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేస్తే హెయిర్ అనేది చాలా త్వరగా పెరుగుతుంది, ఎలాంటి ఆయిల్స్, ఎలాంటి సీరమ్స్, ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేస్తే డండ్రాఫ్ కూడా పోతుంది అనేది ప్రతి ఒక్క వీడియో కూడా క్లియర్‌గా మెన్షన్ చేసి పెట్టానండి. సో, ప్లీజ్ మిస్ అవ్వద్దు. సో, ఎందుకంటే ఆడపిల్లకి ప్రతి ఒక్కరికి కూడా జుట్టు అంటే చాలా చాలా ఇష్టం అనమాట అండి. సో, ఆ జుట్టు వేసుకొని నిజంగా జడ వేసుకొని నడుస్తూ ఉంటే నిజంగా మనం చూసి మనమే మురిసిపోతాం. అలాగే మనం చూసి ఇతరులు కూడా చాలా జెలస్ ఫీల్ అవుతారనమాట. అయ్యో! నాకు జుట్టు లేదు, వాళ్ళకి ఎంత పెద్ద జుట్టు ఉంది అని చెప్పేసి అనుకుంటారు. సో, ప్రతి ఒక్కళ్ళకి కూడా అమ్మాయిలకి ప్రతి ఒక్కళ్ళకి, ఆడవాళ్ళకి జుట్టు అంటే, జడ అంటే చాలా అందం అనమాట అండి. బట్ మనం తీసుకునే కేర్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎలా పడితే అలాగ మనం జుట్టుని ఆహ్, పెంచుతూ ఉంటే కనుక జుట్టు అనేది ఎప్పుడు కూడా మనకి గ్రోత్ అవ్వదు. అండ్ హెయిర్ ఫాల్ కూడా అయిపోతూ ఉంటుందన్నమాట. చాలా ఇంట్రెస్టింగ్‌గా మనం అన్ని విషయాల్లో కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాం. అలాగే జుట్టు విషయంలో కూడా కొంచెం కేర్ తీసుకుంటే కనుక జుట్టు అనేది ఎక్కడ కూడా పాడవకుండా, డ్యామేజ్ అవ్వకుండా, హెయిర్ ఫాల్ అవ్వకుండా చాలా మంచిగా ఒక ఏజ్ వచ్చే వరకు కూడా చాలా హెల్తీగా పెరుగుతుందనమాట. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి మర్చిపోకుండా. అలాగే చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేయడానికి ఒక క్లిక్ అయితే సరిపోతుందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. టేక్ కేర్. థ్యాంక్ యూ. ప్లీజ్ ఈ ఆయిల్‌ని అయితే ఖచ్చితంగా 1 మంత్ అయితే యూజ్ చేయండి మర్చిపోకుండా.